మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూలై 2 వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ను జూలై 2 లేదా 3 వారంలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అందులో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను చూసుకొని దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారని సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూలై 2 వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ను జూలై 2 లేదా 3 వారంలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అందులో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను చూసుకుని దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారని సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. వర్షాకాల సమావేశాలు తెలంగాణలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. బ్రహ్మణి, జూలై 2 వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి కావాల్సినటువంటి అన్ని పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ అంటే భద్రత కావచ్చు, ఇతర అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయడంతో పాటు పలు కీలక అంశాల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అధికార వర్గాలు చెప్తున్నట్టు తెలుస్తుంది. కేంద్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను జూలై 2 లేదా 3 వారంలో ప్రవేశపెట్టినండి. ఎందుకంటే పార్లమెంట్ కూడా జూలైలో నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అందులోని మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధులు ఏదైతుందో జీఎస్టీ కావచ్చు, ఇతర మనకి ఏ నిధులు రావాలో దాని సంబంధించి పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది. దాన్ని చూసుకొని కేంద్ర బడ్జెట్ చూసుకొని తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంటే అక్కడ మనకు ఎంత బడ్జెట్ వస్తుంది, దానికి అనుగుణంగా ఇక్కడ మనకున్నటువంటి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు పెట్టినటువంటి 6 గ్యారంటీల పథకాలు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ నివేదిక రూపొందించే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది. క్రాప్ కొంత రైతు బంధు కావచ్చు, ఇతర అన్ని పూర్తి స్థాయి పథకాలు రైతులకు అందే విధంగా అన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందే విధంగా ఆ బడ్జెట్ ను రూపొందించే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇష్టపడుతుంది. ఇప్పటికే అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికి బడ్జెట్ ని బట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ఇంతవరకు రూపొందించలేదు. దానికి సంబంధించిన అంశాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాము. దానిలో భాగంగానే మన బడ్జెట్ ని బట్టి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎంత బడ్జెట్ అవసరం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తాం. ప్రతి రైతుకు కావచ్చు, ప్రతి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా పూర్తి స్థాయి బాధ్యత తీసుకున్నామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. అంటే దానిలో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి అవకాశం ఉంటుంది. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.